British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారు ఇటీవల ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవసరం అనుకుంటే తనను జైల్లో పెట్టండి, చక్కగా యోగా చేస్తా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తానంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ఆయన జైలుకి వెళ్ళాలంటే ప్రధాన కారణం కనిపిస్తుంది, అది ఈ కార్ ఫార్ములా. ఆ కార్ ఫార్ములాలో అరవింద్ గారికి నేనే చెప్పబట్టే డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ కేసులో మీరు ఎవరినైనా విచారించండి, ఖచ్చితంగా నేను జైలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ వెనక ఉద్దేశం ఏంటి, అసలు ఈ కార్ ఫారం లో జరిగిన స్కామ్ ఏంటి అనే విషయాన్ని రాజీవ్ రెడ్డి గారిని తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. మీరు నమస్కారం పెట్టలేదు కానీ ఇందులో చాలా క్లియర్ గా చెప్పండి సార్. ఈ కార్ ఫార్ములా హైదరాబాద్ ప్రతిష్టని, తెలంగాణ ప్రభుత్వం యొక్క పర్యాటక చేయడానికి అప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి పథకం ఒక స్కామ్ గా మారిందంటూ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చెప్తుంది. ఇందులో చాలా కోట్లాది రూపాయలు మారాయంటూ ఒక ఎంక్వైరీ కూడా జరిగింది. దాని మీద కేటీఆర్ గారు కౌంటర్ ఇస్తూ ఖచ్చితంగా నేను చెప్పబట్టే జరిగింది కాబట్టి నా మీద ఇలాంటి విచారణ సిద్ధం అంటూ అది స్టేట్మెంట్ ఇచ్చారు. అది డెవలప్మెంట్ కార్యక్రమం అనుకోవాలా, లేదు ఇది స్కామ్ అని మీరు అంటారు? తెలంగాణకి టూరిజం పెంచడము, తెలంగాణకి ఆదాయాలు పెంచడం అనేది ఉద్దేశాలు, సదుద్దేశం. అయితే మనకి నేరం జరగడానికి రెండు ఉంటాయండి. తప్పుడు ఉద్దేశంతో తప్పుడు పని చేయటం, మంచి ఉద్దేశంతో కూడా తప్పుడు పని చేయడం. మా అబ్బాయి చక్కగా మార్కులు తెచ్చుకోవాలి, చక్కగా ఉన్నత ఉద్యోగాలు పోవాలని అనుకుంటా. కానీ అదేమంటారు, సినిమాలో చూపెట్టినట్టు చంద్రమోహన్ ఎవరు ఆయన ఎగ్జామ్ రాసే సెంటర్ బయట నుంచి చిట్టి విసిరేస్తున్నా అనుకోండి, ఉద్దేశాలు కరెక్టే, లేదా తప్పు ఉద్దేశం తప్పు చేయడం ఒకటి. అంటే దీనివల్ల నిజంగానే ఎకనామిక్ డెవలప్మెంట్ అవుద్దా, దీనివల్ల డెవలప్మెంట్ అవుద్దా అనేది ఒకటి. మూడోది తీసుకుందాం, డబ్బులు దొబ్బడం కోసము, అర్థమైందండి, తప్పుడు ఉద్దేశంతో చేయడం కోసము ఒక మంచి ఉద్దేశం లాంటిది ఒకటి తగిలిచ్చి దాని ప్రకారం చేయడం. ఇది అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి కేటీఆర్ గారు ఇప్పుడు జరుగుతున్న దానికి ఓ రిలేషన్ ఉంది. కేటీఆర్ గారు ఇంతకుముందు అంటే ఆయన పైన అనేక అలిగేషన్లు వస్తున్నాయి. భూములు స్వాహా చేశారు, ధరణిలో వాడుకున్నారు, ఇంకేదో చేశారు. మరి వాటిలలో ఎంతవరకు ఆయన పైన ఉందో లేదో మనకు తెలియదు. కానీ దీంట్లో మాత్రం ఆయన సంతకం పెట్టే ఫండ్స్ రిలీజ్ చేశారు. ఉద్దేశం మంచి అవ్వచ్చు, ఎంచుకున్న మార్గం తప్పవచ్చు, లేదా ఉద్దేశమే తప్పు ఉండొచ్చు, మార్గం తప్పు ఉండొచ్చు, లేదా అసలు ఐడియానే స్కామ్ చేద్దామని దానికి ఒక మంచి ఉద్దేశం తగిలియడం, అంటే సూపర్ఫిషియల్ గా, అది నిజం ఉద్దేశం కాదు, తగిలియడం, ఆబ్జెక్ట్ తగిలిచ్చేయడం. ఇట్లా 3-4 రకాలుగా ఉంటాయి. కేటీఆర్ గారి విషయంకి వస్తే కేటీఆర్ గారి పైన అభియోగాలు అనేకం ఉన్నాయి. సోషల్ మీడియాలో జనం అనేది భూములు స్వాహా చేశారు, ధరణిలో అవకతవకలు పాల్పడ్డారు, ఏదేదో వస్తూ ఉంటాయి. వాటిలో ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకి ఇంకా తెలియదు. కాకపోతే ఒకటి ఏంటంటే, ఈ కేసు వచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్ కి కాస్త సారూప్యత ఉంది. ఎట్లా అంటే, చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్ లో ఆయన సంతకం లేకపోయిండుంటే, ఆయన మా ఉద్దేశం కరెక్ట్, స్కిల్ డెవలప్ చేయడం కోసం చెప్పి నేను చేశాను, దాంట్లో ఏదైనా ఫండ్స్ రిలీజ్ అయ్యి ఇల్లీగల్ గా పోతే వారు బాధ్యులు, మనకు సంబంధం లేదు. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు రిలీజ్ చేయడానికి, ఆయన ఒత్తిడి తెచ్చారు అని ఒకటి. ఆ సంబంధించిన ఫైనాన్స్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్తే చేశాను అని ఒకటి. ఇక్కడ సారూప్యత ఏంటిదంటే, కేటీఆర్ గారు చెప్తే రిలీజ్ చేశానని అరవింద్ కుమార్ గారు ఇచ్చినట్టున్నారు, ఐఏఎస్ ఆఫీసర్. దానికి కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేనే సంతకం పెట్టి రిలీజ్ చేయించానని. ఇక్కడ వరకు సారూప్యత ఉంది. ఇంక ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత కేటీఆర్ గారు ఇంతకుముందు చెప్పినట్టు కాస్త మాటలు కానీ తెలివితేటలు బాగానే ఉన్నాయి. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ మీరు బాగా చూస్తే ఇంకా స్కామ్ ఎక్కడ, ఉద్దేశం గురించి తర్వాత వద్దాం, అర్థమైందా అండి. ఉద్దేశం మంచిది ఉండొచ్చు, జరిగిన మెథడ్, ప్రాసెస్, ప్రొసీజర్ లో ఏమన్నా స్కామ్ ఉందా లేదా, తప్పు జరిగిందా లేదా అని. అంటే తప్పు కూడా జరగవచ్చు, కానీ తప్పు నేరపూరితమైన తప్పు వేరు, అనుకోని తప్పు వేరు. సో ఆయన చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా సెలెక్టివ్ గా మొత్తం విషయం చెప్పకుండా తనకి నచ్చింది మాత్రమే చెప్పారు. జనంకు అది పెద్దగా అర్థం కూడా కాదు, నిజమే అని అనుకుంటారు ఆయన చెప్పిన దాంట్లో. ఆయన చెప్పింది ఏంటిదంటే, హైదరాబాద్ టూరిజం అభివృద్ధి కానీ ఎకనామిక్ కానీ హైదరాబాద్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం కోసం చేసింది ఇది. వెరీ గుడ్. దీనికోసం మేము ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీ తోటి నెగోషియేట్ చేసి అగ్రిమెంట్ చేసుకున్నాము.
వారు ఫార్ములా ఇక్కడ పెడతారని దానికో స్పాన్సర్ ని తెచ్చుకున్నాము అంటూ ఆయనే చెప్పారు. గ్రీన్ కో కంపెనీ వారికి సంబంధించిన ఏస్ అర్బన్, ఏస్ జెన్ నెక్స్ట్ ఏదో ఉంది. ఆ కంపెనీ స్పాన్సర్ చేసేటట్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేసేటట్టు, ఫార్ములా చేసేటట్టు. అది అయిన తర్వాత 2వ సంవత్సరానికి ఏదో వచ్చేటప్పటికి ఆ స్పాన్సర్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో వారు మాకు గిట్టుబాటు అవ్వట్లేదు, లాభం రాలేదు, నష్టం వచ్చిందని మేము డ్రాప్ అయిపోతున్నాం అన్నారు. అయితున్నందుకు ఫార్ములా ఈ రేసింగ్ అయితే మన దగ్గర జరగాలి అని చెప్పి ప్రభుత్వ నిధులని రిలీజ్ చేయడం కోసము నేను సంతకం పెట్టి రిలీజ్ చేయించాను అన్నాడు. ఇక్కడ కాపీ ప్రాసెస్ తర్వాత వద్దాం. ఆయన ఎకనామిక్ డెవలప్మెంట్ ఎంతో జరుగుతుంది, మనకి రాష్ట్రానికి బెనిఫిట్ జరుగుతుంది అని అంటేనేమో మరి ఆ కంపెనీకి నష్టం జరగకూడదు, నష్టం జరిగింది. మరి హైదరాబాద్కి ఎంత లాభం జరిగింది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అంతే కదండి. ఆ కంపెనీ నాకు లాభాలు లేదు వెళ్ళిపోయిందని. నెంబర్ 2, మీరు మన క్రికెట్ మ్యాచ్లు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ప్రపంచంలో ఎనీ ఈవెంట్ ని స్పాన్సర్ చేస్తారండి, సినిమా ఫంక్షన్ల దగ్గర నుంచి. అవునండి. ఓకే, స్పాన్సర్ చేసి అతను ఆ స్పాన్సర్షిప్ లో వచ్చే లాభం కోసం చేయడు, దాని స్పాన్సర్షిప్ అనరు. దాంట్లో వచ్చే బెనిఫిట్ కోసం వస్తే పార్ట్నర్ అవుతాడు ఆ ఈవెంట్ కి. స్పాన్సర్ గాడు స్పాన్సర్ చేసి అతను తను స్పాన్సర్ చేయడం ద్వారా అతని హోర్డింగ్, అతని బోర్డు, అతని బ్యానర్, అతని పేరు పెట్టి అతనికి వచ్చే బెనిఫిట్ ఈజ్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ హిస్ కంపెనీ. అవును. స్పాన్సర్షిప్ అర్థం ఏంటిది? అతను స్పాన్సర్ చేయడం అంటే స్వచ్ఛందంగా డబ్బులు ఇవ్వడం, అక్కడి నుంచి లాభం గాని రాబడి గాని ఆశించకపోవడం ఈ స్పాన్సర్షిప్. నేను కూడా డబ్బులు పెడతాను, రేసింగ్ చేద్దాము, దాంట్లో వచ్చిన లాభాలు పంచుకుందాం అన్నారు అనుకోండి, ఇన్వెస్టర్ అవుతాడు, పార్ట్నర్ అవుతాడు, స్పాన్సర్ కాడు. దీనిపైన కేటీఆర్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మీరు మళ్ళా వినండి కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్. ఒక కంపెనీ వచ్చింది, ఏస్ అర్బన్, ఏస్ జెన్ నెక్స్ట్, గ్రీన్ కో కంపెనీకి సంబంధించి వారు స్పాన్సర్ చేస్తామని వచ్చారు, స్పాన్సర్ చేశారు. వచ్చే సంవత్సరం గిట్టుబాటు కాలే, మాకు లాభం రాలేదు, మాకు నష్టం వచ్చింది అన్నాడు. అంటే ఇన్వెస్టర్ అనకుండా స్పాన్సర్ ఉన్నారు ఆయన. కాదు, అగ్రిమెంట్ లో స్పాన్సర్ అని ఉంటుంది. అదే నేను వస్తున్నా, ఉండండి. అక్కడే తిరకాసు అదంతా ఉండేది. సో ఈ ఇంటర్వ్యూ చేసిన ప్రజలందరికీ తెలుసు, అందరూ స్పాన్సర్ అనేది నేను చేస్తే దాంట్లో నేను లాభం ఆశించను. దానివల్ల నాకు వచ్చే అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు సహారా వెనకటికి చేసేది ఇప్పుడు ఏ కంపెనీ చేస్తుంది ఇండియన్ క్రికెట్ టీమ్ కి? వారు అక్కడ అమ్మిన టికెట్లలో లాభం, స్టేడియం లాభం రాదు వాళ్ళకి, వారు అడ్వర్టైజింగ్ అది. అవును, స్పాన్సర్, కో స్పాన్సర్ రెండు ఉంటాయి. ఎవరండి కో స్పాన్సరు, అసోసియేట్ స్పాన్సరు, సైడ్ స్పాన్సరు, చిన్న స్పాన్సర్, పెద్ద స్పాన్సర్, రకరకాల స్పాన్సర్లు ఉంటారు. వారంతా ఆ ఈవెంట్ లో ఆ ఈవెంట్ వల్ల ఆ ఈవెంట్ లో వారి కంపెనీలకి అడ్వర్టైజ్మెంట్ అది. అదే వాళ్ళ ప్రొడక్ట్ ని పబ్లిష్ చేసుకుంటారు. కాబట్టి లాభం నష్టంతో సంబంధం ఉండకూడదు. అంటే కేటీఆర్ గారు చెప్పింది అంటే స్పాన్సర్ అంటున్నాడు, లాభం రాలేదు అంటున్నాడు. మరి వారు లాభం కోసం వచ్చారా? ఒకటి. ఇదైన తర్వాత ఆ కంపెనీకి నష్టం వచ్చింది అన్నాడు. మరి ఆ రేసింగ్ చేసి అప్పుడు పెట్టిన ఖర్చు పెట్టుబడి పెడితేనే నష్టం వచ్చిన తర్వాత మరి ఎకనామిక్ గా, ఫైనాన్షియల్ గా ఎంత బెనిఫిట్ వచ్చిందో కాస్త ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. ఇంకా మూడో ప్రాసెస్ లో ఏం జరిగిందంటే కేటీఆర్ గారు ఇది ట్రైపర్టైట్ అగ్రిమెంట్. అంటే మీరు వెనక్కి వెళ్ళి మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వం మారతానే ఆర్థిక శాఖ మంత్రి మరియు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కింద ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు దీంట్లో జరిగింది అని. దాన్ని బట్టి మనం చెప్తాం 3 పార్టీలకి అగ్రిమెంట్ జరిగింది. ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం అంటే రిప్రజెంట్ బై హెచ్ఎండిఏనో జిహెచ్ఎంసిఓ, మూడోది ఆ ఏస్ అర్బన్, ఏస్ జెన్ నెక్స్ట్. ఈ ఒప్పందంలో వింతైన విషయం ఏంటిదంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు అదంతానేమో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి చేస్తుంది. అది 30 కోట్లు, 40 కోట్లు, 20 కోట్లు ఎంత. మిగతా ఈవెంట్ కి కావాల్సిన పెట్టుబడి ఈ రెండో కంపెనీ ఏస్ జెన్ నెక్స్ట్, ఏస్ అర్బన్ అంటే గ్రీన్ కోకి సంబంధించిన కంపెనీ, అది కేటీఆర్ గారే చెప్పారు వారు ప్రెస్ కాన్ఫరెన్స్. టికెట్లు అమ్ముకున్న డబ్బు, రెవెన్యూ అంతా ఆ కంపెనీ తీసుకుంటది. ఓకే. రేసింగ్ ఏమో ఫార్ములా ఇది 2 వేసినందుకు వారు రేసింగ్ చేసి వారు వెళ్ళిపోతారు. వారు రేసింగ్ చేయడానికి వచ్చినందుకు వారికి 100 కోట్లు, 110 కోట్లు కట్టాలి, అది రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. సో ఇక్కడే లాజిక్ తిరకాసు. వారు స్పాన్సర్ అయినప్పుడు టికెట్లు వీరికి సంబంధం లేదు, టికెట్లు అమ్మిన డబ్బులు వాళ్ళకి రావు. సినిమా ఫంక్షన్ జరుగుతుందండి, ప్రీమియం వేస్తారు, ఓరు స్పాన్సర్షిప్ వేస్తే వారు చేస్తే ఆ టికెట్ లాభాలు
అది రన్ చేసిన కంపెనీ తీసుకుంటుంది తప్పిస్తే స్పాన్సర్ చేసిన కంపెనీ తీసుకోదు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావాలి అవును. టికెట్లు అమ్మడం ద్వారా. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది, వారు పెట్టుబడి పెట్టి స్పాన్సర్ కాదు, ఇప్పుడు పార్ట్నర్ అయ్యారు వారు. అవును. మరి పార్ట్నర్ అయినప్పుడు టికెట్లు అమ్మిన లాభం కానీ వేరే లాభం కానీ రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం లేదు. లేదు. రాకపోగా ఆ ఫార్ములా రేసింగ్ ఇక్కడ చేసినందుకు 100 కోట్లు 110 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కట్టింది. అవును. వారు నోటీస్ కూడా పంపించారు రాష్ట్ర ప్రభుత్వానికి, ఉమ్. కాంట్రాక్ట్ బ్రేక్ చేశారు, మీ పైన కేసు వేస్తాం లండన్ లో ఎక్కడ. ఏంటంటే ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు అని. దానికి ఏంటంటే ఈ గ్రీన్ కో కంపెనీ, అర్బన్ కంపెనీ వీరికి పేమెంట్ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీ వాడికి కట్టలేదు. ఓకే. ఏమన్నా అర్థమైంది? అతను నోటీస్ పంపించినట్టు అంటే మీడియాలో వచ్చిన అదే నాకు గుర్తున్నది వరకు చెప్తున్నాను. ఉమ్, ఉమ్. సో అతను స్పాన్సర్ కాదు, అతను పార్ట్నర్. టికెట్ల మీద ఆదాయం తీసు మరి పార్ట్నర్ అయినప్పుడు ఎవరెంత పెట్టుబడి పెడితే అంత షేర్ రావాలి. ఉమ్. అది రాలేదు. ఆ లాభం అంతా టికెట్ల మీద డబ్బు అంతా అతను తీసుకున్నాడు, ఆ కంపెనీ తీసుకుంది. ఈ కంపెనీకి పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కష్టపడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏది లేదు, లేదు. అది అయిపోయింది. అర్థమైందండి? ఉమ్. సో అక్కడే మీకు ఏదో నేరం జరిగింది, స్కామ్ జరిగింది అని ఉమ్. ఒకటి అంటే ఎంక్వైరీలో తేలాలి మనకి. ఆ ఇంటర్వ్యూ ఇదైన తర్వాత సెకండ్ సీజన్ కి ఆ కంపెనీకి నేను పెట్టాను, ఎందుకంటే టికెట్లు అమ్మిన డబ్బు అంత రాలేదు, నేను పెట్టినంత అవును. నష్టం వచ్చింది, వెనక్కి వెళ్ళిపోతున్నా అంది. కాబట్టి ఫైనాన్షియల్ గా ఏం బెనిఫిట్ అయింది అనేది దీని ద్వారానే మనకు అర్థమైంది. ఉమ్. ఈ టికెట్ల వల్ల లాభం లేదు, దాని వల్ల లాభం లేదు, వెళ్ళిపోతున్నా అని. ఉమ్. వెళ్ళిపోతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఇంత ప్రెస్టీజియస్ ఈవెంట్ మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోకూడదు, మనమే డబ్బులు కడదాము అని అన్నారంటే. అవును. అందుకే 50 ఆయన ప్రెస్ లక్షలు. కాన్ఫరెన్స్ అవును. 110 కోట్లు రిలీజ్ చేయాల్సింది, దాంట్లో 55 రిలీజ్ చేశారు. 55 కోట్లు. ఇక్కడ ఇంకో మిస్టేక్ బ్లండర్ ఏం జరిగిందంటే, ఉమ్. అంటే చీఫ్ సెక్రటరీ గారు మెమో ఇచ్చారు అరవింద్ కుమార్ గారికి, దీనిపైన ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ. వారి దాని ప్రకారం ఆర్టికల్ 299 ఆఫ్ భారత రాజ్యాంగం ప్రకారము ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఒక ఒప్పందం చేసుకోవాలి, డబ్బులు ఇవ్వాలంటే కాంపిటెంట్ అథారిటీ యొక్క పర్మిషన్. కాంపిటెంట్ అథారిటీ గవర్నర్. ఉమ్. మీకు తెలుసు, ప్రతి జీవో పైన బై అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పెడతారు. సో ఒప్పందం ప్రిన్సిపల్ సెక్రటరీ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నర్ చేయాల్సింది తప్పిస్తే అరవింద్ కుమార్ గారు, జేఎస్ రంజన్ గారు, కేటీఆర్ గారు చేయకూడదు. ఉమ్. అవునండి. అర్థమైందండి? ఉమ్. సో అది త్రూ ప్రాపర్ ఛానల్స్ ఫైల్ సర్క్యులేట్ అయ్యి సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం వెళ్ళి గవర్నర్ గారు ఆమోదం తర్వాతే ఒప్పందం గాని పేమెంట్ గాని జరగాల్సింది. కానీ ఇక్కడ అలా జరగలేదు. వారు కేటీఆర్ గారు తెలివిగా అది చెప్పట్లేదు. అది చెప్పకుండా నేనే అరవింద్ నుంచి ఫోన్ చేస్తా, ఆయన రిలీజ్ చేస్తానని చెప్తాను. ఆయన చెప్పింది ఏంటిదంటే, రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ వేసేసిన తర్వాత డిపార్ట్మెంట్లకి, కార్పొరేషన్లకి ఫండ్స్ వచ్చేస్తాయి. ఆ ఫండ్స్ ని వారు డిస్క్రిప్షన్ లో ఖర్చు పెడతారు కాబట్టి ఈ ఫండ్ ని హెచ్ఎండిఏ ఫండ్ నుంచి పెట్టాను అన్నాడు. ఫస్ట్ అది తప్పు. చీఫ్ సెక్రటరీ గారి మెమో ప్రకారం కాంపిటెంట్ అథారిటీ పర్మిషన్ లేకుండా ఒప్పందం చేసుకోవడమే తప్పు, డబ్బులు వదిలిపెట్టండి, డబ్బులు ఇవ్వడము తప్పు. రెండోది డిస్క్రిప్షన్ కింద వదిలిపెట్టేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేనున్నాను, చెప్పాను ఇంత ముందు, ఒక కుటుంబం 4 పిల్లలమని. నా సంసారం నడిపడం కోసం మా నాయన 20,000 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నా డిస్క్రిప్షన్ ఫండ్, నా పిల్లలకి ఎలా చదివించుకోవాలి, ఏమేం చేయాలని నేను అది వదిలిపెట్టి వెళ్ళి గుర్రపందాలు, బారో, నాన్నగారు మీరు నేను నష్టం చేశాను అనుకుంటున్నారు, నేను ఎకనామిక్ బెనిఫిట్ కోసం మనం ఈ బెట్టింగ్ లో పెడితే రూపాయి పెడితే 100 వస్తుంది పెట్టానన్న అనుకోండి, కుదరదు. సో ఆ ఏజెన్సీకి డబ్బులు వచ్చేసిన తర్వాత ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలనేది ఏజెన్సీ చేసుకుంటది. అంటే హెచ్ఎండి యొక్క ఆబ్జెక్ట్స్ ఉంటాయండి, రోడ్లు డెవలప్ చేయడము, పార్కులు డెవలప్ చేయడము, ఏదో చేయడం ఉంటది. అది తప్పించి చేసినప్పుడు మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సింది. పోనీ అది కూడా కరెక్ట్ అనుకుందాం, కేటీఆర్ గారు చెప్పింది. ఆ ఏజెన్సీ హెచ్ఎండిఏకి వచ్చిన ఫండ్స్ హెచ్ఎండిఏనే ఖర్చు పెట్టాలి, ఆ అకౌంట్ లో పడ్డ డిస్క్రిప్షన్ ఉంది, రైట్ ఉంది అన్నప్పుడు హెచ్ఎండిఏకి బోర్డు ఉంటదండి. ఓకే, బోర్డు నిర్ణయం తీసుకోవాలి, రిజల్యూషన్ పాస్ చేయాలి. అది చేయలేదు కేటీఆర్ గారు. ఏంటంటే ఆ బోర్డుకి ముఖ్యమంత్రి గారు చైర్మన్, వైస్ చైర్మన్ మంత్రి నేను, ఎండి గారు అరవింద్ కుమార్ గారు, మేము పెట్టేసేవారు. కాదు, డైరెక్టర్లు కూడా ఉంటారు. ఉన్న తర్వాత మీరు ఇలా సంతకం పెడితే కుదరదు, బోర్డు మీటింగ్ కన్వీన్ చేసి అజెండాలో పెట్టి, అజెండాలో డిస్కషన్ జరిగి
ఆ డిస్కషన్ ని మినిట్స్ లో రికార్డ్ చేసి రిజల్యూషన్ పాస్ కావాలి. సార్ ఇక్కడ సపోజ్ సార్ ఇక్కడ మనకు చెప్పండి. ప్రతి గవర్నమెంట్ కు కొన్ని విచక్షణ అధికారులు ఉంటాయి, రైట్? అది వాడి తీసుకోవచ్చు అనుకోవచ్చు కదా. నేను చెప్పేది అదే. ఫస్ట్ గవర్నమెంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత ఒక డిపార్ట్మెంట్ కి ఇచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ విచక్షణ అనుకుందాం. విచక్షణ అర్థం ఏంటిదంటే ఇష్టం వచ్చినట్టు చేయడం విచక్షణ కాదు. మా అబ్బాయిని చదువుకునేలాగా చేసే విచక్షణ నాకుంది. దాని అర్థం ఇనుపరాడు తీసుకొని అర్థమైందండి మూతి ముక్కు కాలు ముళ్ళు పలగొట్టడం. లేదా నేను చెప్పాను మా తండ్రి గారు నాకు డబ్బులు ఇచ్చారు, నీ బాగోగుల కోసం నేను విదేశాల్లో ఉన్నాను, నా ఖర్చుల కోసం వాడుకోరా నాకు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు నా విచక్షణ కదా ఇది, నేను తీసుకెళ్లి మళ్ళీ చెప్పినట్టు గుర్రపందాలు బార్లు క్యాబరేలు, అది విచక్షణ కాదు. రైట్. దీనివల్ల ఎకనామిక్ యాక్టివిటీ అన్నారు, కానీ హెచ్ఎండిఏ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉంటాయో జిహెచ్ఎంసి ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో విచక్షణ. నేను చెప్పాను రోడ్లు డ్రైనేజీలు పార్కులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, వాటిలలో విచక్షణ. అది దాటి ఏదైనా చేయాలంటే మళ్ళీ పర్మిషన్కి వెళ్ళాలి, మళ్ళీ బోర్డు రావాలి, మళ్ళీ బోర్డుకు రావాలి. బోర్డుగా గవర్నమెంట్కి వెళ్ళాలి, యాక్చువల్ గా క్యాబినెట్కి వెళ్ళాలి. వారు చెప్పింది నిజం అనుకున్నా కనీసం ఈ విచక్షణ ఖర్చు పెట్టేదైనా బోర్డు. మీరు అన్నారు కదండి వారి విచక్షణ అని, కాసేపటిగా నిజమని అనుకుందాం. విచక్షణ ద్వారా ఖర్చు పెట్టే డబ్బుకు కూడా బోర్డు అప్రూవల్ ఉండాలి. రైట్. ఇక్కడ బోర్డు అప్రూవల్ లేదు. బోర్డు లేదు. ఆయన ఏమంటారు చైర్మన్ కింద మా తండ్రి గారు, వైస్ చైర్మన్ ఏదో హోదా లేను, ఎండీకి హోదా అంటే మీరు ముగ్గురు కలిపి పెట్టేస్తే అయిపోతుందా? కాదు. బోర్డు. సపోజ్ మనది ఒక కంపెనీ ఉందండి, మన ఇద్దరం పార్ట్నర్లని, లేదా మీరు మనం మన ఇద్దరికి ఒక కంపెనీ ఉంది, మీరు వర్కింగ్ పార్ట్నర్, లేకపోతే మిమ్మల్ని ఎండీ పెట్టాను, బ్యాంక్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, చెక్ పవర్ సిగ్నేటరీ అథారిటీ మురళీ గారు ఈ కంపెనీ రన్నింగ్ లో అని, నేను వెళ్ళి వేరే పనులు చూసుకుంటున్నా, మీరు కంపెనీని రన్ చేస్తున్నారు. ఇప్పుడు మీ విచక్షణ అధికారం ఉంది కంపెనీకి వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టడం. అది దేనికి? కంపెనీ కోసం పెట్టడం, నా ఇంటి కోసం కాదు. మీ ఇంటి కోసము ఇంకో దేనికోసము దేనికోసం కాదు. అలాంటిది ఏదైనా ఉంటే మళ్ళీ నా దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. అవును, విచక్షణ అనగానే ఇష్టం వచ్చింది విచక్షణ కాదు. సో అది కంపల్సరీగా క్యాబినెట్ పోవాలి. పోని కేటీఆర్ గారు చెప్పింది నిజమే అనుకున్నా బోర్డు అప్రూవల్, ఎందుకంటే హెచ్ఎండి యొక్క కోర్ ఆబ్జెక్టివ్స్ కాదు, అది కరెక్ట్. వేరే పర్పస్ ఖర్చు పెడుతున్నారు. ఆదానికి ఇప్పుడు టూరిజం ద్వారా డబ్బులు వస్తాయంటే టూరిజం డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టాలండి, హెచ్ఎండిఏకి ఎందుకు? అవును, మీరు చెప్తున్నారు హెచ్ఎండిఏకి ఉన్నది కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, లేదా రోడ్స్ గానీ, లేదా ఒక మంచి ఐలాండ్ గానీ దాన్ని ఖర్చు పెట్టామంటే ఒక రీజన్. నేను అనేది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి 20 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టారు కదా, అది ఖర్చు పెట్టడం తప్పు లేదు. ఆ కంపెనీకి 110 కోట్లు 100 కోట్లు ఇవ్వడం. నేను చెప్తున్నానండి, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది నేరం స్కామ్ చేయట్లేదు, ప్రొసీజర్ తప్పు చెప్తున్నాం. ఇప్పుడు మనం దీనికి వద్దాం. ఈ డబ్బు సంగతి ఏంటంటే, నేను ఇంతకు ముందు చెప్పినట్టు వారు స్పాన్సర్ అయితే టికెట్లు ఎందుకు అమ్ముకుంటారు? టికెట్లు అమ్మిన డబ్బు వారికి ఎందుకు పోతుంది? గవర్నమెంట్ రావాలి. ఇన్వెస్ట్ చేసింది గవర్నమెంట్ కాబట్టి వారు స్పాన్సర్ అయితే. వారు పార్ట్నర్ అనుకుంటే మరి గవర్నమెంట్ కు అంతవరకు అయితే రావాలి కదా. పూర్తిగా ఆ కంపెనీ తీసేసుకుంది టికెట్లు అమ్మిన లాభం. అవును, తీసేసుకొని గవర్నమెంట్ కి గుండుస్తున్నా, పూర్తిగా ఆ కంపెనీ తీసేసుకుంది డబ్బులు. అట్లాంటి అగ్రిమెంట్లు ప్రపంచంలో ఎక్కడ ఉండవు. నేను 50% నేను పెడితే 50% మీరు పెడితే ఏదైనా అమ్ముకున్న దాంట్లో లాభం 50-50 ఉంటది. అవునండి. లేదా చెప్తున్నట్లుగా కేటీఆర్ గారు చెప్తున్నట్టు ఆయన స్పాన్సర్ అయితేనేమో అసలు ఈ 50% కూడా తీసుకోడు, 100% నాకే వస్తుంది, ఆయనకి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. రైట్. అవును, ఇది తీసేసుకున్నారు. తీసుకొని ఇతను ఆ ఫార్ములా రేసింగ్ కార్ కి ఇవ్వాల్సిన డబ్బులు అతను ఇవ్వలేదు, అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది. అవును, ఇక్కడ స్కామ్ కనపడుతుంది, ప్రొసీజర్ రాంగ్, ఉద్దేశం రాంగ్, రెండు ఎస్టాబ్లిష్. నా ఉద్దేశం ప్రొసీజర్ అంటే ఉద్దేశం రాంగ్ నేను మళ్ళీ మీరు ఎకనామిక్ డెవలప్మెంట్ తీసుకుంటారు. పెట్టిన కంపెనీకి లాభం చేయడం, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ వేయటం, టికెట్ల మీద లాభం అంతా అతనికి ఇవ్వడం ఏంటిదండి? ఆ మూడో కంపెనీకి ఇవ్వడము, ఈ కంపెనీకి ఇది ఇవ్వటం. సో ఇది అయిపోయింది, ఈ ప్రొసీజర్ రాంగ్. ఇదైన తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ కి వస్తే కేటీఆర్ గారు ఏదో నీల్సన్ స్టడీ రిపోర్ట్ అని పెట్టారు, దాని ప్రకారం 700 కోట్లు వచ్చిందని. దానిపైన వారు ఆ రిపోర్ట్ ని మనకి ఇచ్చి లేదా పబ్లిక్ కి పెట్టి ఆ రిపోర్ట్ ని విశ్లేషణ చేసి నిజంగా అయిందా ఇప్పుడు ఆ నీల్సన్ ఎవరో తెలియదు, ఏం కంపెనీయో తెలియదు. అర్థమైందండి? మన ఇద్దరం రోజు రాత్రి తాగుతాం, మీరు ఎక్కడో పోయి చెప్తారు మా రాజిరెడ్డి పోర్టు గాడు అర్థమైందండి ఎగిరి 30 మందిని దన్నాడు అని. నేను వెళ్ళాకో మా మురళి గారి రిపోర్ట్ ప్రకారం నేను 30 మందిని దన్నాను.
ఎగిరెగిరి గెంతాను అంటే కుదరదు కదా, ఎందుకు ఎలాగ అనేది ఆ నీల్సన్ రిపోర్ట్. అది నేను జనరల్ గా ఎక్కడో చూస్తే నీల్సన్ రిపోర్ట్ ప్రకారం ఎన్ని కోట్ల ఆదాయము కోర్ అక్కడ టికెట్ల ద్వారా వచ్చింది. అది రాష్ట్ర ప్రభుత్వం రాకుండా వెళ్ళిపోయింది. ఆ ఏ సర్బన్ ఎస్ జెన్ నెక్స్ట్ కంపెనీ తీసేసుకుంది. వాతని చెప్పేది ఏంటంటే ఈ రేసింగ్ జరిగినప్పుడు చుట్టుపక్కల హోటళ్లకి, రెస్టారెంట్లకి, బార్లకు వచ్చిన లాభం కింద లెక్కేశారు. కానీ ఆ లెక్కలు కూడా మనం అది చూస్తే కానీ తెలియదు. సోర్స్ ఏంటిది, క్యాల్కులేషన్ ఎలా చేశారు అనేది మనకు తెలియదు. ఆ నిజంగా ఉండుంటే ఆయన బయట పెట్టేవారు. ఊరికే దాన్ని లైన్ చూపెడుతున్నారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లకు వద్దాం. భారతదేశంలో అత్యంత ఇంపార్టెంట్ బాగా చూసేది క్రికెట్ మ్యాచ్లు. ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరిగితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెయింటైన్ చేస్తుంది దాన్ని. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ డబ్బు అంతా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వేసేది. టికెట్ల మీద లాభం క్రికెట్ అసోసియేషన్ కి వస్తుంది. ఎందుకు? వారు పెట్టుబడి పెట్టారు కాబట్టి. ఇదైన తర్వాత స్పాన్సర్లు వస్తారు క్రికెట్ మ్యాచ్ కి. వారికి టికెట్ల అమ్మకంతో సంబంధం ఉండదు. మళ్ళీ వాళ్ళు అడ్వర్టైజింగ్ చేసుకుంటారు. ఆ డబ్బు కూడా క్రికెట్ అసోసియేషన్ కి వస్తుంది. దాంతో పెడతారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే కరెంటు, వాటరు, పోలీసు బందోబస్తు ఇవన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు వసూలు చేస్తుంది. క్రికెట్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా చేయదు. మీకు గుర్తుందో, మీకు తెలుసో తెలీదో, మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, విఐపీలు వస్తున్నారు అంటే పోలీస్ బందోబస్తు ఆటోమేటిక్ వస్తుంది. లేదా నేను ఊరేగింపు తీస్తున్నానంటే నేను చలాన్ కట్టాలి. క్రికెట్ మ్యాచ్ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినందుకు. మిగిలిందంతా వారు చేసుకుని వారు పోతారు. మరి జరుగుతుంది కదా. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే టికెట్లు ఎవరు అమ్ముకొని వెళ్ళిపోతారు. ఆ కంపెనీకి ఇవ్వాల్సిన డబ్బులు మళ్ళీ వాడు నోటీస్ పంపించాడు ఫార్ములా రేసింగ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, మీరు నాకు డబ్బులు ఇలే డిఫాల్ట్ అని. ఆ డబ్బులు ఆ కంపెనీ ఇవ్వాలి, ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి. రైట్, ఇందులో స్కామ్ అయితే జరిగిందంటారు. మనకున్న ప్రైమా ఫేసి దాని ప్రకారం కేటీఆర్ గారు నిన్న గంటసేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీటిపైన ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది. అది చేయకుండా ఏజెన్సీకి ఫండ్ డిస్క్రిషనరీ, మా నాన్నగారు చైర్మన్, నేను వైస్ చైర్మన్, నేను రిలీజ్ చేశాను, ప్రొసీజర్ రాంగ్, నీల్సన్ రిపోర్టు, తర్వాత దీనికి పర్మిషన్ అవసరం లేదు, నో, ఆర్టికల్ 299 ప్రకారం, రాజ్యాంగం ప్రకారము గవర్నర్ దాకా ఫైల్ వెళ్ళి రావాలి, గవర్నర్ ఆమోదంతో చేయాలి, ఫండ్స్ రిలీజ్ కి క్యాబినెట్ అప్రూవల్ అయినా ఉండాలి, విచక్షణ ఫండ్స్ అయితే కనీసం హెచ్ఎండిఏ బోర్డ్ అయినా అప్రూవల్ ఇవ్వాలి. ఎందుకంటే మన ఇంట్లో డబ్బులు కాదు కదండి చేయడానికి. ఫైనల్ గా చెప్తున్నారు రాజీవ్ రెడ్డి గారు, జరిగిన స్కామా కాదన్నది కేటీఆర్ గారు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇప్పుడు ఏ ఏజెన్సీ అయితే దర్యాప్తు చేస్తుందో ఆ దర్యాప్తులో కూడా కరెక్ట్ గా బయటకు రావాల్సిన అవసరం ఎంత ఉందంటారు రాజీవ్ రెడ్డి గారు. ఈ డబ్బుల విషయం తీసుకునేసరికి ఖచ్చితంగా బోర్డు అప్రూవల్ ఉండాలి, లేదా గవర్నర్ పర్మిషన్ ఉండాలి తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్యన సంబంధాలతో, ఇద్దరు వ్యక్తుల మధ్య ఫోన్ సంభాషణతో 55 కోట్ల రూపాయలు కదా, కనీసం 5 లక్షల రూపాయలు కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు అంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే రాజీవ్ రెడ్డి గారు చెప్పండి. ఇంకోటి చెప్తాను మీకు. అంటే లైటర్ వేన్ లో 55 కోట్లు రిలీజ్ చేశారు, మిగతా 50 కోట్లు రావాలని అతను కేసు వేసాడు, నోటీస్ పంపించాడు. ఇంకోటి ఉంది ప్రభుత్వానికి ఓ తలనొప్పి. ఇది కాకుండా లైటర్ వేన్ లో కేటీఆర్ గారు ఎక్కువ ఏం చేస్తారు, జైలుకు పంపిస్తారు, జైలుకు పోతే యోగా చేసుకుంటా స్లిమ్ అయ్యి వస్తా అని స్వతంత్ర సమర మనం ఇంతకుముందు కూడా కవిత గారి విషయంలో అన్నట్లు మాట్లాడారు. మీరు బ్రిటిష్ వారు మీరు స్వతంత్ర పోరాటం చేస్తుంటే జైల్లో వేస్తే మీరు మాట్లాడిన మాటలు కరెక్ట్. మీరేదో స్కామ్ చేశారు, అది చేశారు అన్నప్పుడు ఇది రెండోది మీకు గుర్తుందో లేదో, కవిత గారు కూడా పిడికెళ్ళు బిగించి అది బిగించి దమ్ముంటే అరెస్ట్ చేయండి, అరెస్ట్ దాకా తెచ్చుకున్నారు. అరెస్ట్ అయిన తర్వాత ముందులో పిడికెలు బిగించారు, బయటకు వస్తేనే ఏదంటారు లయన్ ఈజ్ బ్యాక్, టైగర్ ఈజ్ బ్యాక్, ఇక చూసుకోండి చెలరేగుతున్నారు. ఇప్పటివరకు దసరా కూడా కనపడలేదు బతుకమ్మకి. అంటే సాధారణంగా సార్ మన దేశంలో జైలుకి వెళ్ళి వస్తే ప్రముఖులు, అందరూ కాదు, ప్రముఖులు జైలుకి వెళ్ళి వస్తే వాళ్ళ ముఖ్యమంత్రి రావడం అనేది ఒక ఆనవాయితీ కనిపిస్తుంది కదా. అందరూ పోయి వస్తే రారండి, నేను చెప్పాను. దానికి జనంలో పర్సెప్షన్, అంత పోరాట పటిమ, అతను ఏం పోరాటం చేస్తున్నాడు, ఏది చేస్తున్నాడు అవన్నీ. జైలు ఇంపార్టెంట్ కాదు. రెండోది, జైలు పోయి వచ్చిన ప్రతి వ్యక్తి పోరాటం చేస్తాడు. కొంతమంది జైలు పోయి వచ్చిన డల్ అవుతారు, కొంతమంది ఇంకా వీరోచితంగా చేస్తారు. సో ఈయన నాకు అర్థమైనట్టు వరకు ఏంటంటే ఈయనకి ఏదో ఫీలర్స్ ఉన్నట్టున్నాయి, కేసు జరుగుతలేదు, అందుకనే ఉన్న పల్లంగా పెట్టి జైలుకైనా రెడీ అని అంటున్నాడు. అంటే ఏదో అది ముందుకు సాగి దగ్గరికి వస్తుంది అని గమనిస్తున్నాడు అని.
ఇక అచ్చా. జైలు నుంచి వచ్చిన తర్వాత పోరాటం పెంచుతా అనేది మరి చూడాలి. కవిత గారు కూడా జైలు నుంచి రిలీజ్ అవుతానే ఇక నేను రాష్ట్రం అంతా చుట్టేస్తాను, విప్లవం తెస్తానన్నారు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ రోజు వరకు బతుకమ్మ కూడా ఆవిడ కనపడలేదు మరి. అంటే కోర్టుకు వెళ్తున్నారు కాబట్టి కనపడలేదు కదా, ఇంకా ఎలక్షన్ వస్తే అలా మళ్ళీ బయటకు కాదండి, వస్తారు. రిలీజ్ అవుతానే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. జైల్లో కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఆహాభావాలు, పిడికలు బిగించడాలు ఇవన్నీ చూడండి. నేను అనేది రీజన్ ఏంటిదో నాకు తెలియదండి. అంటే సాధారణంగా బయట సార్ వెళ్ళిన- సాధారణంగా ప్రముఖులు ఎవరైనా జైలుకి వెళ్ళినప్పుడు కానీ బయటకు ఉమ్. వస్తున్నప్పుడు కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళు డిఫామ్ కాకుండా ఉండడానికి ఈ విధంగా ఆహాభావాలు కరెక్ట్. ఇవ్వడం కానీ నేను ఈ అనేది విధంగా డైలాగ్స్ కవిత ఇవ్వడం కూడా చేస్తుంటారు. కవిత గారు ఇస్ నాట్ ఏ ప్రైవేట్ పర్సన్. కవిత గారు ఓ పార్టీ ప్రధాన నాయకురాలు, రాజకీయ నాయకురాలు. ఇప్పుడు మన తెలంగాణ ఇన్ని జరుగుతున్నాయి కదండి. హరీష్ గారు నిరంతరం రోడ్లపైనే, కేటీఆర్ గారు నిరంతరం రోడ్లపైనే, పాడి కౌరిష్టి రెడ్డి నిరంతరం రోడ్లపైనే, ఎమ్మెల్యేలు అది చేస్తా ఉన్నారు. మరి ఆవిడ ఎక్కడ ఎందుకు కనపడతలేదు అని. ఆవిడ కూడా ఆవిడ రావాల్సిన సమయం రాజకీయాల్లో వచ్చింది. లేకుండా ఉండుంటే ఆవిడ ఏదో సొంత బిజినెస్, సొంత గృహిణిలాగా ఇప్పుడు మన వైఎస్ భారతి గారి గురించి మనం అడగం, నారా బ్రాహ్మణి గారి గురించి కానీ, భువనేశ్వర్ గారి గురించి కానీ వాడు కనపడ మనం అడగం. కవిత గారు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ఉన్నారు. అవును మరి ఉన్నారండి. తెలంగాణలో ఇన్ని సబ్జెక్ట్ జరుగుతున్నాయి వచ్చినప్పుడు ఆవిడ కదండి. కూడా ముందుకు వస్తారు కదా. నేనే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి నిరంతరం సబ్జెక్టే కదండి. ఫైనల్ గా తీసుకుంటే రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా కేటీఆర్ గారికి ఏదో సందేశాలు వచ్చినట్లున్నాయి కాబట్టే ఇటువంటి డైలాగులు వచ్చాయంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈ కార్ ఫార్ములాపై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.